అండి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఆరాధనలోకి వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధన చేయటకు దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. దేవుని యొక్క వాక్యం నుండి మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని నాతో మాట్లాడడం వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచేదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఎక్కడికి ఎక్కిరమ్ము అని ప్రభు మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఇంతకుముందే చెప్పబడిన రీతిలో సంఘం ఎత్తబాటుకు సూచన. ఏం సూచన? సంఘం ఎత్తబాటు. కాబట్టి సంఘం ఎత్తబడే విధానాన్ని మనకి చూపిస్తూ వస్తుంది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. సంఘము ఎత్తబడే కోణంలో సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నదాన్ని మనకి ప్రస్తావన తీసుకొస్తుంది. సంఘం ఎత్తబడాలి, సంఘం ఎత్తబడి ఆ స్వరం విన్న తర్వాత ఎత్తబడాలి అనేది మనకు తెలియపరుస్తుంది. సరే, ఎక్కడికి ఎలా ఎత్తబడతాం అని కోణాలు చూసినట్టయితే ఎలా ఎత్తబడతాం ఏందన్నది కొన్ని కోణాల తర్వాత చూస్తాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక అనుభవం ఏంటంటే, దీని యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్టయితే సంఘం ఎత్తబడుట, దాంట్లో రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటి కోణం ఏంటి? సంఘము ఎత్తబడే విధానంలో మొదటి విధానం ఏంటి? ఎవరు ఎత్తబడతారు? మరణము కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడతారు. ఇక రెండో కోణం, సంఘము ఎత్తబడే విధానం రెండో కోణం ఏంటంటే, ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ వరకు బాగా. గత వారం మరి ప్రత్యేకమైన వారు వచ్చారు హెబ్రోన్ నుండి, ఆ ప్రాంతం నుండి వాక్యం ధ్యానించడానికి అయిపోయింది. అంతకుముందు వారం మనం చూస్తూ వచ్చాం సజీవులే కానీ జీవం కలిగిన వారు, వారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనం చూసిన మాట ఏంటంటే, ఈరోజు చూసేటటువంటి ఒక కొత్త అనుభవాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదివినట్లయితే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాము. ఏంటి మొదటి కోణం? క్రీస్తునందు అంటే మరణం కానీ నిద్రలో ఉండేవారు లేపబడుతున్నారు. రెండో కోణం ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు సంఘముగా. సరే, సజీవుల గురించి అంతకుముందు వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాలు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఈడ బైబిల్లో ఒక మాటను చూస్తున్నాం, జీవము మరణం. కాబట్టి సజీవులే కానీ కొంతమంది మరణం కలిగిన వారు ఉండాలి. బ్రతకటానికి సజీవులుగా ఉన్నప్పటికీ, బ్రతకటానికి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, కానీ చనిపోయినటువంటి స్థితిలో కొంతమంది ఉండాలి. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే సజీవులే మనం చూసేమాట, కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. అంటే ఇక్కడ దీంట్లో కోణం చూసినట్లయితే సజీవులే కానీ జీవం కలిగిన వారు అంటే, మనం సజీవులే, మనలో జీవం ఉందంటే మనం ఏం చేయాలా? ఒక మాట చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ మనం సజీవులమే, మరణమును జీవమును ఆయన మన ఎదుటి పెట్టాడు, మనం జీవాన్ని కోరుకున్నాం. సరే, మనం సజీవులమే కానీ మనలో జీవాన్ని మనం కోరుకున్నాం.
ఈ జీవం కలిగిన మనం ఏం చేయాలి? ప్రభు జీవం కలిగినటువంటి మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మనకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మౌత్ పీస్ అక్కడ ఉన్నట్టు చూడం, కుర్చీలో పెట్టినట్టున్నా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడికి కలిగిన యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కలిగిన యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళలు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీవు కొన్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో ప్రభా ఆరాధన వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ వాక్య వెలుగులో మా జీవితాలంతా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు సాయం చేయండి. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఏం చేయాలి ప్రభా? మేము ఆ చేయడానికి సాయం చేయండి. ఈ దినమంతా ప్రభా మీ నడిపింపులో, మీ కాపుదల్లో మేము ఉండినట్టు సాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అభిషేకాన్ని మేము కోరుకుంటున్నాం. బలహీనమే, నిష్ప్రయోజకమైన వారు అనుకుంటున్నాం. శక్తి చేత బలం చేత కాకుండా మా శక్తి మా బలం ఏం చేయలేదు అనుకుంటూ మీ ఆత్మ ద్వారానే మీరు నడిపించి మహిమ పొందండి. దేవంలో ప్రతి బలయోధం తొలగించి మీ ఆత్మ శక్తితో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని వచ్చిన ప్రజలందరూ మన స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారు సకాలం నడిపించండి. ఎవరెవరైతే ప్రభు ఆలస్యం అవుతుందో వారందరూ త్వరపెట్టి తీసుకురామని వచ్చిన మేము వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్య బృందంలో మిమ్మల్ని ఆరాధించే వారికి సిద్ధపరచమని, ఇప్పుడు ఎవరు తోడుగుండారు ముందు తోడుగుండి అక్కడ తీర్చి ముందున్న సమయంతో దీవించమని, పరిచయలో తోడుగుండమని. దేవా, ఈ యొక్క ఆరాధన వర్తమానం ద్వారా మాకు ఏం బయలుపరచాలనుకున్నారు, మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలి, ఎట్లా బయలుపరచాలనుకున్నారు, మీ చిత్తం బయలుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట? మరణము జీవం. ఇక్కడ ఆయన జీవం మన ఎదుట ఉంచిన వాడు ఉన్నాడు. ఏముంచాడు? జీవం. ఆ జీవం మనకి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఒకప్పుడు మరణాన్ని కోరుకున్నవారు, ఇప్పుడు జీవము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, సజీవులే అంటే జీవాన్ని కోరుకున్నాం, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఏం చేయాలి అంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. అంటే మనం సజీవులే కదా, మనలో క్రీస్తు యొక్క జీవం ఉంది, మనం ఏం చేయాలా అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడాలి. దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 16వ వచనం. చాలా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట అంటే మొదటి కోణమును మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నో కోణం అండి ఇది? మొదటిది. ఏంటి మొదటి మాట అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఏం చేయాలా అంటే మొట్టమొదటిగా వాళ్ళ జీవితంలో జీవాన్ని కోరుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మొదటి మాటలు ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్టయితే ఆయనని ప్రేమిస్తూ ఉండాలి. ఏం చేయాలా? ఆయన ప్రేమిస్తూ ఉండాలి. అంటే మనం సజీవులమే, మనం బ్రతికున్న వారమే, మనలో జీవం ఉంది, మనం సజీవమైన వారు ఉంటూ వస్తున్నాం, సజీవ లెక్కలో మనం ఉంటూ వస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు మనం మృతమైన వారు, ఒకప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్నవారు, ఒకప్పుడు మరణాన్ని కోరుకున్నటువంటి వారు, ఒకప్పుడు మరణ పంచులో ఉన్నటువంటి వారు, కానీ ఇప్పుడు జీవాన్ని కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే ఇది క్రీస్తు ద్వారా మనకు వచ్చింది. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోవడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, క్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం పాలుపొంపులు పొందడం ద్వారా, యేసు ప్రభు వారు నా పాపముల కొరకై, మనందరి పాపముల కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన యొక్క పునరుద్ధానం ద్వారా మన జీవితాల్లోకి ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఇప్పుడు సజీవులుగా బ్రతుకున్నాం. ఇప్పుడు మనలో ఏముంది? జీవం ఉంది. ఆయన జీవం కలిగిన మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఆయన్ని ప్రేమించిన వారు ఆయన ఆరాధించగలుగుతూ వస్తారు. ఆయన్ని ఆరాధించగలుగుతూ వస్తారు. అంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటారో, నా ప్రేమ యందు నిలిచి ఉండి అని ప్రభు అంటాడు. అంటే ఎవరైతే ఆయన ప్రేమలో ఉంటూ ఆయన ప్రేమిస్తూ వస్తారో వాళ్ళు ప్రభుని ఆరాధించగలుగుతారు. మనం ఆయన ప్రేమించాలన్నా, ఆయన ప్రేమలో మనం ఉండాలన్నా, లేదా ఆయన ప్రేమించాలంటే అసలు మొదట ఆయన ప్రేమనేంటో మనం తెలుసుకుని ఉండాలి. మొదట ఆయన ప్రేమ ఏంటో మనం తెలుసుకుని ఉండాలి. ఆయన మనకి జీవం ఇవ్వటం కొరకై తన కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టడానికి వెనక తిరిగి ఆలోచించలేదు. తన ప్రాణమును మన నిమిత్తమై బలిగా ఇవ్వడానికి కూడా
వెనక్కి తిరిగి ఆలోచించలేదంటే అక్కడ ప్రేమ కనపడుతుంది. ఆ ప్రేమను మనం గుర్తెరిగినప్పుడు, ఆ ప్రేమను గుర్తెరిగి మనం చేసిన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితం ఏమవుతుందండి? మార్చబడుతుంది. ఏమవుతుంది? మార్చబడుతుంది. మార్చబడిన మన జీవితాల్లో, మార్చబడిన మన యొక్క జీవిత యొక్క అనుభవాన్ని మనం చూసినట్టయితే ఎన్నో గొప్ప అనుభూతులు దేవుడు మనం చూపిస్తూ వస్తున్నాడు. అంటే ఒకప్పుడు జీవం లేక క్రీస్తు ప్రేమను ఎరగని వారు ఇప్పుడు క్రీస్తు తన ప్రేమను మనకు కనపరిచి ఆ ప్రేమలో మనం ఉండేవారుగా చేసి మనల్ని ఆ ప్రేమలో ఉంచి ఆ ప్రేమ కలిగిన వారు ఉండేటట్టు సిద్ధపరిచి ఆయన జీవాన్ని మనలోకి ప్రవహింపజేసిన వాడు ఉన్నాడు. కాబట్టి అట్లాంటి క్రీస్తుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి మాట. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఏం చేయాలి? మొదటగా చేయవలసింది ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి మొదటిగా ఏం చేయాలా? ఆయనను ప్రేమిస్తూ ఉండాలి. అంటే ఒకప్పుడు మనలో జీవం లేదు, ఇప్పుడు జీవం వచ్చింది. కాబట్టి ఆ జీవం కలిగిన మనం ఏం చేయాలా? ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఇది మొదటి మాట. రెండవదిగా ఏం చేయాలా? సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి మొదటిగా ఆయన ప్రేమిస్తూ ఉండాలి. ఆ ప్రేమ అంటే అన్నది ఆయనే తెలియపరిచాడు. ఆ తెలియపరచబడిన ఆ ప్రేమను మనం గుర్తెరిగి ఆ కలువరి శిలువ ద్వారా తిరిగి మరలా ఆయన్ని ప్రేమించాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. జీవం కలిగిన వారు బ్రతికుంటాం అంటే సజీవులుగా ఉన్నాం, కానీ మనలో జీవం ఉంది, క్రీస్తు యొక్క జీవం. ఆ జీవం కలిగిన వారు జీవం కలిగిన వారు ఏం చేయాలా? క్రీస్తుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. కాబట్టి ఇది ఎన్నో మాట? ఇది మొదటిది. ఇది రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండవ కోణాన్ని మనం చూసినట్టే ద్వితీయోపదేశకాండం 30:16 విడుదల కాదమ్మా, విధులను. ఇప్పుడు చాలు 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 4 కళ్ళు వచ్చిన చదవడం కష్టమైతే అట్ట. 2 కళ్ళకే కష్టం చదవటం అంటే కష్టం అనుకుంటే 4 వస్తే కష్టంగా చదివితే ఎట్లా చెప్పు? అవును కదా? సరే, ఎట్లయినా మంచివాళ్ళు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అట్లాగే చదవాలి మందిరం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 30:16 రెండవదిగా సజీవులు కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి రెండవదిగా మనం చూస్తున్నాం. ఒకటి ఆయన ప్రేమించాలి, 2 ఆయన విధానాలను విధులను, అంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి? క్షమించండి, ఆయన మార్గముల యందు నడుచుకోవాలండి. అంటే ఆయన విధానాల్లో నడుచుకోవాలి, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉండాలి. ఆయన యొక్క విధానాలు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క తీర్మానాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా ప్రజలను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన దేన్ని ఇష్టపడుతున్నాడు, దేన్ని ఇష్టపడతలేదో అవి మనం తెలుసుకుని ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలి. కాబట్టి రెండో కోణం ఇక్కడ మనకు బయలుపరచబడిన మాట ఏంటంటే ఆయన యొక్క, ఒక మాటలో చెప్పాలంటే రెండో మాటలో ఆయన విధానాల్లో, అంటే ఆయన మార్గముల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన ఏ మార్గాన్ని అయితే మనకు కనపరుస్తున్నాడు, ఏ మార్గాన్ని అయితే మనకు నేర్పించాడు, ఏ మార్గాన్ని అయితే మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు, ఆ మార్గంలో మనం ఏం చేయాలా? నడుచుకుంటూ వెళ్ళేవారు కూడా. అలా ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అక్కడ మొదటికి ఇక్కడ రాయబడి అనమాట, సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి మొదటిగా ఆయన ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. రెండవదిగా సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి రెండోది ఏంటంటే ఆయన విధానాలు, అంటే ఆయన మార్గముల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన విధానాల్లో నడుస్తూ ఉండాలి. ఆయన ఏ మార్గంలో అయితే మనకు చూపించాడు, ఏ మార్గాన్ని అయితే మనం ఎదుటి పెట్టి ఉంచాడు, ఏ మార్గంలో అయితే మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు, ఏ మార్గంలో మనల్ని నడిపించడం కొరకే కలువరి శిలువలో మన నిమిత్తమై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆ రక్తాన్ని కార్చాడు, ఆయన దేహాన్ని మన కొరకై విరగొట్టుకుంటూ వచ్చాడు, ఆ మార్గంలో మనం ఏం చేయాలా? నడవాలి. ఆ విధానాలు, ఆయన యొక్క విధి విధానాలు, ఆయన ఎలా వెళ్ళమంటున్నాడు, ఆయన ఎలాంటి మార్గంలో నడిపిస్తున్నాడు, ఆ మార్గంలో మనం ఏం చేయాలా? నడుచుకుంటూ వెళ్ళేవారికి ఉండాలి. ఇది ఎన్నో మాట? 2. కాబట్టి రెండవదిగా సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి మొదటిగా ఆయనను ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. 2, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఏం చేయాలా? ఆయన మార్గంలో ఉంటూ ఆయన విధానాలను గైకొంటూ ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఆయన విధి విధానాలలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ మార్గం నుండి తప్పిపోకూడదు. తప్పిపోయిన వారు ఆరాధన చేస్తారు, ప్రభువుకి అంగీకారం ఉండదు. కానీ ప్రభు సంతోషించాలంటే తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
ఆ తండ్రికి సంతోషం ఉండేది. తప్పిపోయిన మార్గంలోనే మంచోడు అని చెప్పుకుంటే ఎట్టాగు? నువ్వు మాటలో చెప్పాలంటే మనం దారి తప్పి ఉన్నాం, చెడిపోయి ఉన్నాం, పడిపోయి ఉన్నాం. కానీ ఎదుటి వ్యక్తికి అయ్యా నువ్వు చెడిపోవద్దురా, పడిపోవద్దురా అంటే అది సరైనది కాదు. అంటే మనం కరెక్ట్గా లేకుండా ఆ వ్యక్తి చెప్పలేం. ఆరాధన చెయ్యాలంటే ఆయన సరైన విధానంలో ఉన్నాడు కాబట్టి మనం కూడా సరైన విధానంలో ఆరాధించినప్పుడు ఆయన ఆ మాటను అంగీకరించగలుగుతాడు. అంటే ఆయన మార్గంలో నుండి మనం తొలగిపోయినప్పుడు, ఆయన మార్గాలు మనం కాదనుకున్నప్పుడు, ఆయన మార్గం నుంచి బయటకు వచ్చినప్పుడు, అప్పుడు మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ఆరాధించినా ప్రయోజనం లేదు. ఆయన మార్గంలో ఉన్నప్పుడే, ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడే, ఆయన మార్గంలో నివసిస్తూ ఉన్నప్పుడే ఏం జరిగింది? మనం చేసే ఆరాధనకి సజీవునే కానీ జీవం కలిగి మనం ఆయన మార్గంలో నడుస్తూ దేవుణ్ణి ఆరాధించే ఆరాధనకి తండ్రి మహిమపరచబడేవాడు ఉంటాడు. కానీ తండ్రి అలా మహిమపరచబడాలి. మనం చేసే ఆరాధనని ఆయన అంగీకరించాలంటే సజీవులమై ఉన్న మనలో క్రీస్తు యొక్క జీవం ఉంది కాబట్టి ఆ జీవం కలిగిన మనం దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క మార్గంలో అంటే ఆయన విధి విధానాలలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ నడుచుకుంటూ ఆయన ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆ సజీవులమై నిల్చున్న మనలో ఆయన క్రీస్తు యొక్క జీవం కలిగి ఉండి మనం ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు మహిమపరచబడేవారుగా అటు ఆరాధన అంగీకరించేవాడు ఉంటాడు. ఇది రెండో మాట. ఈ మూడో విషయం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. చాలు చాలమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? మూడో మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఏంటి మూడో మాట అని అంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలా? అనుసరించాలి. అంటే ఒకటి, సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసింది ఏంటి? మొట్టమొదటిగా ఆయన ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. రెండు, ఆయన మార్గంలో ఉంటూ ఆయన మార్గం నడుచుకుంటూ ఆయన ఆరాధించాలి. మూడోది ఏంటంటే బైబిల్ రాయబడుతుంది, ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఏదో మందిరానికి వచ్చేసాం, ఈ రోజు ఆదివారం కదా ప్రభుని ఆరాధన చేసేస్తున్నాం అంటే కాదు. ఆయన ప్రేమించి ఆయన ప్రేమ కలిగి ఈ వారం అంతా ప్రభుని ఎంత ప్రేమించో ఆ ప్రేమతో మనం ప్రభుని ఆరాధించాలి. ఈ వారం అంతా ఆయన మార్గంలో ఎలా నడుచుకుంటూ వచ్చామో ఆ నడిచిన నడకను బట్టి ప్రభుని ఆరాధించాలి. ఈ వారం అంతట్లో కూడా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటూ లేదా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఎక్కడైతే ఈ వారం అంతా కూడా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ జీవిస్తూ వచ్చామో, బలలో పాల్గొన్న కాడి నుంచి గత వారం ఈ వారం వరకు బలలో పాల్గొనటం కొరకే వచ్చిన మనం ఆయన ఆజ్ఞ అనుసరిస్తూ ఎక్కడైతే జీవిస్తూ వచ్చామో అందును బట్టి మనం ప్రభుని ఆరాధించడానికి యోగ్యులు. అందును బట్టి ప్రభుని ఆరాధించడానికి యోగ్యులు. అంటే ఆయన ప్రేమిస్తే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన ఆరాధించడానికి మనము యోగ్యులం. లేకపోతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన అటువంటి వారు, ఎలాంటి వారివి? ఎగ్జామ్ రాసి దాంట్లో ఫెయిల్ అయిన లాంటి వారమే. విశ్వాసం అనే ఎగ్జామ్లో మనం ఉన్నాం, దాన్ని ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. అందుకని వారములో ఎగ్జామ్ జరిగిద్ది. ఎప్పుడు? ఆరాధనకి, టేబుల్కి. వారం అంతా ఎలా ఉంటాం అన్నది ఇక్కడ రాయేస్తాం. వచ్చే ఎగ్జామ్స్కి మళ్ళీ ఏం చేస్తాం? వచ్చే సండేకి ప్రభా గత వారం అంతా ఇలా జీవించను ప్రభా అని చెప్పని ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి క్వశ్చన్స్ రాస్తాం, క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తాం. వచ్చే వారం మళ్ళీ అయ్యే క్వశ్చన్ రాసుకో, అయ్యే వస్తాయి కానీ దానికి ఆన్సర్లు మారిపోతూ ఉంటాయి. అంటే జీవితం మారిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది, ఫెయిల్ అయిపోయే జీవితం కాదు. అంటే ఆ వచ్చిన క్వశ్చన్స్కి తగిన జీవితము మనం కరెక్ట్గా జీవించలేకపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చి సరి చేసుకుంటున్నాం. అది కాదు ప్రభు కోరుకునేది. ప్రభు కోరుకునేది ఏంటండి? బైబిల్ చెబుతున్న మాట, ఆయన ప్రేమిస్తూ, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఆయన ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. రెండు, ఆయన మార్గములు నడుచుకుంటూ ఆయనని ఆరాధించాలి. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి ఏనో మాట ఇది. మూడవదిగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఒక మాట చెప్పాలంటే అనుసరించడం అంటే పాటిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకు ఆజ్ఞలు ఆయన ఇవ్వబడుతూ వచ్చాడు, ఏదైతే ఆయన ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు, మీరు ఇలా ఉండండి, ఇలా జీవించండి అని ఏదైతే మనకు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడో ఆజ్ఞలు మనం ఏం చేయాలా? అనుసరిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని అనుసరించేవారుగా. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ వస్తామో, ఎప్పుడైతే ప్రభు మనకు నేర్పించిన ఆజ్ఞలను అనుసరిస్తూ వస్తామో, ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞల్లో మనం నడుచుకుంటూ వస్తామో, ప్రభు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను మనం అనుసరించి ఆ మార్గంలో నడుచుకుంటూ వచ్చినప్పుడు మనం సజీవులే కానీ జీవం కలిగిన వారు కాబట్టి మనం ఆరాధన చేసిన ప్రభు అంగీకరిస్తాడు.
ఇప్పుడు మనం ఆరాధన చేస్తే ఒక్కోసారి మనం మందిరంలో ఆరాధన చేస్తున్నాం, అంతవరకే ప్రభు అంగీకరించడు. కొంత ఆరాధన చేసిన కొందరు యొక్క ఆరాధన ప్రభు అంగీకరించడు. ఎందుకని? సజీవులే, జీవం ఉంది, క్రీస్తు జీవం, కానీ దేవుని ప్రేమించలేని స్థితిలో ఉండాలి. సజీవులే కానీ దేవుని మార్గంలో నడవలేని వారు ఉండాలి. సజీవులే కానీ ఆయన ఆజ్ఞలు పాటించిన వారు కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మనం దేవుని ఆరాధించినా, దేవుని స్తుతించినా, సజీవులుగా ఉంటూ క్రీస్తు యొక్క జీవం మనలో ఉందనుకుని దేవుని ఆరాధించిన అట్టి ఆరాధన ప్రభు అంగీకరించాడు. అది యోగ్యమైనదిగా ప్రభు ఎంచదు. ఎప్పుడు ఆరాధన యోగ్యమైనదిగా ఎంచుతాడు? ఎప్పుడు ఆయన ఆరాధన యోగ్యమైనదిగా ఎంచుతాడంటే సజీవులు కానీ మన జీవం కలిగిన వారి నుండి ఆయన ప్రేమిస్తూ ఉంటూ, ఆయన మార్గాలను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము సజీవులమే, జీవం కలిగిన వారంగా క్రీస్తు యొక్క జీవం మనలో ఉంది. ప్రభువుని ఆరాధించినప్పుడు అప్పుడు ప్రభు మన యొక్క ఆరాధనని అంగీకరించేవాడుగా ఉంటాడు. అట్టి ఆరాధన బట్టి దేవుడు మహిమపరచబడేవారుగా ఉంటూ వస్తాడు. ఇదేనమాట 3. 4 విషయం చూద్దాం. వాటర్ బ్యాగ్ 4వ మాట, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, సజీవులు కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి. 4వది ఏంటి? ఆయన కట్టడలను అంగీకరించాలి. ఆయన కట్టడలు అంటే అర్థం ఏంటి? కట్టడలు అంటే అర్థం ఏంటి? కట్టడలు అంటే అర్థం ఏంటి? చెప్పండి, పెద్దగా చెప్పండి. కట్టడలు అంటే అర్థం ఏంటంటే చట్టాలు. కట్టడలు అంటే అర్థం ఏంటి? చట్టాలు. అంటే ఆయన చట్టమును మనం అంగీకరించాలి. ఆయన చట్టము ప్రకారం ఏం చేయాలా? పాటించాలి. ఆయన ఏదైతే చట్టాన్ని నియమించాడో, ఏదైతే కట్టడలు మనకి నియమిస్తూ వచ్చాడో వాటిని మనం ఏం చేయాలా? పాటిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలా. ఆయన కట్టడలను కూడా, కట్టడలు అంటే చట్టాలు, ఆయన ఏవేవైతే చట్టం మనకి ఇస్తున్నాడో దాన్ని మనం ఏం చేయాలా? పాటించాలి. ఖచ్చితంగా అది అంగీకరించాలా, దాన్ని మనం పాటించాలి. ఒక్కొక్క పర్యాయం ప్రభు ఇచ్చే కట్టడలను అంటే ఆయన చట్టాన్ని మనం పాటించేవారు ఉండవు. సజీవులమే కానీ జీవం కలిగిన వారు ఏం చేయవలసినవి ఏంటంటే ఆయన చట్టాలను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన ఏదైతే మనకు కట్టడ నిర్మించాడో, నియమిస్తూ వచ్చాడో ఆ కట్టడను మనం ఏం చేయాలా? అనుసరించేవారు. ఎప్పుడైతే మనం ఆ కట్టడను అనుసరించమో, ఎప్పుడైతే ఆ కట్టడల ప్రకారం మనం జీవించమో, ఎప్పుడైతే ఆయన నియమించిన కట్టడలను అనుసరించి మనం జీవించుకోకుండా ఉంటామో అప్పుడు మన జీవితంలో నష్టాన్ని తెచ్చుకునేవారు ఉంటాం. ఏం చేసుకుంటాం? నష్టాన్ని. కానీ సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆయన కట్టడలు అంటే ఆయన విధులు, ఆయన యొక్క చట్టాలను అనుసరిస్తారు, పాటిస్తారు. వాటి ఏవైతే ఆయన చట్టాలు మన కొరకై నియమిస్తూ వచ్చాడో, ఏ చట్టాలను అయితే మన కొరకై ఆయన పరలోకం నుండి భూమి మీద తీసుకొచ్చాడో ఆ చట్టాలను ఏం చేస్తారు? అనుసరిస్తారు, పాటిస్తారు. పరలోకం నుండి ప్రభు తీసుకొచ్చిన చట్టం ఏంటి చెప్పండి ఒకటి? పరలోకం నుండి ప్రభు తీసుకొచ్చిన చట్టం ఏంటి? కట్టడి అంటే చెప్పండి. కట్టడి అంటే నువ్వు ఇది చెయ్యాలని అర్థం. కట్టడి ఏంటి? ఆ చట్టం ఏంటి? ఎవరికైనా తెలుసా అమ్మా? పెద్దగా చెప్పండి. చెప్పేవాళ్ళు పెద్దగా చెప్పండి. చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి అమ్మా, పర్లేదు. ఒకటి, ఆయన కట్టడి ఏంది? సువార్త ప్రకటించాలి. ఇంకా సేవ చేయడం. ఇంకా తన ఆజ్ఞను పాటించాలి. మంచిది. ఇంకా 10 ఆజ్ఞలు కూడా చెప్పాడు ప్రభు. ఆయన కట్టడల్లో నాకు తెలిసి ఆయన చెప్పిన దాంట్లో ఒక కోణంలో చూసినట్టు పరలోకం నుండి ఆయన తీసుకొచ్చింది. మొదటిగా మనం చూసినట్టే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం.
ఇక చదవండి, మొత్తం చదవండి. ఆ, ఆ, ఉమ్, ఆగండి అక్క, చెప్తే ఇక. కాబట్టి ఇక్కడ ప్రభు తెచ్చిన చట్టాల్లో మొదటి చట్టము కట్టడ ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధార వలె ఉండకూడదు. ఎలా ఉండాలా? మనుషులు కనబడాలని, మనుషులు నా ప్రార్థన వినాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను గనపరుచుకోవాలి, ఇట్లా వేషధారంతో ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, టాప్లు వేసిపోయి. కానీ అలా అంటే అట్లా చేసిన ప్రార్థన నేను తప్పుగా అంటలేదు, కానీ మెచ్చుకోవాలనేది చేస్తారు కొంతమంది కదా. అది ఆ ప్రార్థన వేషధారణ, అది కరెక్ట్ కాదు. అట్లా చేయొద్దనే చట్టాన్ని తీసుకొచ్చాడు. రెండోది ఏంటి ఆయన తీసుకొచ్చిన చట్టం? చదవండి. ఒకటి, నువ్వు వేషధారణగా ప్రార్థన చేయొద్దు అని తీసుకొచ్చాడు. రెండో చట్టం ఏంటి? రహస్యంగా ప్రార్థన చేయాలన్న చట్టాన్ని తీసుకొచ్చాడు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యం మంది చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడన్న చట్టాన్ని తీసుకొచ్చాడు. అలా చేయమని చెబుతున్నాడు, అంటే ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు. మూడు, పరలోకం నుండి ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటి? కట్టడేంటి? చేయను అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దంట. అంటే మూడో చట్టం ఏంటి? మూడో కట్టడ, అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. ఎవరి వలె? ముందులో కూర్చోమ్మా, మమ్మీ దగ్గర అవసరం, ముంగడు కూర్చోండి. అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదంట. ఇది మూడో చట్టం, పరలోకం నుండి ప్రభు తీసుకొచ్చింది. ఇక నాలుగో చట్టం ఏంటి? చదవండి అక్కడే. ఏం చేయకూడదమ్మా? విస్తరించి మాట్లాడుట వల్లన్నా, విస్తరించి మాట్లాడకూడదండి. ఇది నాలుగో చట్టం. మాట్లాడండి, ముసలమ్మ ముచ్చట్లో పెట్టుకున్నాడు పొట్టుకోవద్దు. కాబట్టి అనేకమైన కోణాలు ఉన్నాయి. విస్తరించి మాట్లాడకూడదు, ఇది నాలుగో చట్టం. ఐదో చట్టం ఏంటి? చదవండి అక్క. ఐదో చట్టం ఏంటి తెలుసా? కొంతమంది ఏమనుకుంటారంటే, మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారని తలంచుకుంటారంట. మీరు అట్లా తలంచుకోవద్దని చెబుతున్నాడు ఐదో చట్టం. ఏంటి? మీ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు, మీ ఆలోచన మీరు నిర్ణయం తీసుకోవద్దు. దేవుని నిర్ణయాలు వేరుకుంటాయి, మీ నిర్ణయాలు వేరుకుంటాయి. మీ నిర్ణయాలు వేరు, దేవుని నిర్ణయాలు వేరు. కాబట్టి మీరు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, విన్నాడు అని మీరు అనుకోవద్దు. దేవుడు ప్రార్థన వినేటట్టు మీరు ప్రార్థన చేయాలి. ఇది ఐదో చట్టం. ఆరో చట్టం ఏంటి చూడండి, చదవండి అక్క. ఆరో చట్టం 8వ వచనం. ఆరవది 8వ వచనంలో, మీరు వారి వలె ఉండకూడదు. ఎవరి వలె ఉండకూడదు? వారి వలె ఉండకూడదు. ఎవరి వలె ఉండకూడదు? లోకంలో ఉన్న వారి వలె ఉండకూడదు. లోకంలో ఉన్నవారితో మీకు సంబంధం లేదు అసలు. లోకం మీకు లోకమును సిలువేయబడింది. ఇక మీరు లోకంలో ఉన్నవారి వలె ఉండకూడదు. ఇది ఒక ఆరో చట్టం. ఏడో చట్టం ఏంటి చూడండి, ఆయన తీసుకొచ్చిన కట్టడ. ఏడో చట్టము మత్తయి సువార్త 6వ అధ్యాయం, క్షమించండి, 8వ వచనం. అదే చాలక్క. ఏంటి ఏడో చట్టం ఏంటంటే, ఆయన నామం పరిశుద్ధపరచబడిన గాకని ప్రార్థించాలంట. ఏమని ప్రార్థించాలా? అయ్యా నీ నామం, పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ నామంతో కూడిన చట్టాన్ని లోకాన్ని తీసుకొచ్చాడు. ఆయన అంటే మనం ప్రార్థించేటప్పుడు ప్రతిసారి కూడా పరిశుద్ధుడైన తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అని ప్రార్థించాలి. ఇది ఏడో చట్టం, ప్రభువు తీసుకొచ్చిన కట్టడ. అంటే ఈ కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో, ఈ చట్టాలను ఎవరైతే అంగీకరిస్తూ వస్తారో, ఈ కట్టడలను కానీ ఈ చట్టాలను ఎవరైతే అంగీకరిస్తూ వెళ్తారో, అట్టి వారు సజీవులే, కానీ వారిలో జీవం ఉంది కాబట్టి వారు దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులు. ఇక్కడ 7 అంతల అనుభవం కలిగినటువంటి కట్టడలను కలిగి ఉన్న మనం దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులుగా ఎంచబడుతూ వస్తున్నాం. ఇదన్నో మాట. 4. ఇక్కడ 5వ విషయాన్ని చూద్దాం. ఆయన ఆరాధించాలి. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఆయన ఆరాధిస్తారు. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి: మొదటిగా ఆయన ప్రేమిస్తూ ఆయన ఆరాధించాలి. 2, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆరాధించాలి. 3, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ఆరాధించాలి. 4, ఆయన కట్టడలను అంటే చట్టాలను అంగీకరిస్తూ, అంటే అది చట్టాల్ని గౌరవిస్తూ
లేదా ఆయన చట్టాలను అంగీకరించి ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. ఆయన చట్టాలు ఏందన్నది 7 విషయాలు చూసాం. ఇక 5వదిగా చూద్దారండి. క్షమించండి, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 16 వచనం. చాలమ్మా. కాబట్టి ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 16 వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మరొక మాట ఉంది. ఎన్నో మాట ఇది? 5. ఏంటంటే ఈ మాట, ఆయన విధులు అంటే న్యాయ నిర్ణయాలను మనం ఏం చేయాలా? న్యాయపూర్వకమైన నిర్ణయాలను గౌరవించాలంట. అంటే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలను మనం ఏం చేయాలా? గౌరవిస్తూ ఉంటాం. ఆయన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైతే నిర్ణయిస్తూ ఉంటాడో, ఒక రకంగా చెప్పాలంటే ఆయన తీర్మానములో, ఆయన నిర్ణయం అంటే ఆయన తీర్మానం, దాంట్లో ఏం చేయాలి? మనం ఆయనకు న్యాయపూర్వకమైన తీర్మానమును మనం గౌరవించాలి. ఆ తీర్మానం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం సజీవులుగా జీవం కలిగిన వారిగా ఉంటాం. కాబట్టి అప్పుడు మనం ఆరాధించిన ప్రభు అంగీకరిస్తాడు. ఎప్పుడు అంగీకరిస్తాడు? ఆయన విధులు అంటే న్యాయపూర్వకమైన నిర్ణయాలు మనం గౌరవించినప్పుడు, ఆయన న్యాయంతో కూడినటువంటి ఏవైతే న్యాయపూర్వకమైన నిర్ణయాలు ఉన్నాయో, ఆ విధులు ఉన్నాయో, వాటిని మనం గౌరవించాలి. చాలా మంది ఆయన న్యాయపూర్వకమైనటువంటి గౌరవాలను, ఆయన న్యాయపూర్వకమైనటువంటి చట్టాలను చాలా మంది గౌరవించరు. ఏదో మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంటారు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన న్యాయపూర్వకమైనటువంటి నిర్ణయాలను మనం గౌరవించినప్పుడు మనం ఆరాధించడానికి యోగ్యులు. మనం చాలాసార్లు ఆయన న్యాయ విధులను గౌరవించడానికి ఇష్టపడం. గౌరవించడం అంటే ఆ మాటని అంగీకరించి, ఆ మాటకు విలువిచ్చి, ఆ మాటను మనం చేసినప్పుడు వాటికి గౌరవించామని అర్థం. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఉంటారు. మనం ఏం చేస్తాం? ఒక మాట చెబుతాం. ఆ మాటకి అతడు లోబడి ఆ మాట వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? నాకు గౌరవించాడు అంట. అవునా కదా? 10 మందిలో ఉంటాడండి, రోడ్డు మీద ఉంటారు, ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉందనుకోండి, ఏదో సందర్భాన్ని బట్టో, ఇప్పుడు పిల్ల కుమారుడు కుమార్తెను గవ్వకు నేను తిడతామో, లేకపోతే నువ్వు ఇంట్లో పోరా అన్నావు అనుకో, పరిస్థితి ఏదో బయట గొడవ జరగటం, ఇంకోటి నేను పోను మమ్మీ అని తిరగబడితే ఎట్లుండేది? ఒకవేళ నేను పోను మమ్మీ, నువ్వే పో అని అంటే ఎట్లుండిద్ది? చెప్పండి, ఎట్లుండిద్ది? ఇంకా చూస్తారేంది? చెప్పండి, ఏమంటిది? ఇప్పుడు బయట ఎవరో తిడుతున్నారండి మనల్ని, మన అబ్బాయిని తిడతామో లేకపోతే మనల్లో తిడుతున్నారు, మన కుమారుడికో కుమార్తెకో కోపం వచ్చింది, మా మమ్మీని తిడతామని బయటకు వచ్చారు. మనం ఏంటి, మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం దేనికని, నువ్వు లోపలికి పోయా లేదా లోపలికి బొమ్మ అన్నాం, నువ్వు పో మమ్మీ నేను చూసుకుంటానని చెప్పి, లేదా బాబో పాప అన్నారు అనుకో రోడ్డు మీద. అంటే ఇప్పుడు మనకి ఏమనిపించింది చెప్పండి? బాధ కంటే కూడా నా మాటకు విలువ ఇవ్వవా? నేను చెబుతున్నా కదా నువ్వు లోపలికి వెళ్ళి అంటావా లేదా? నేను చెబుతున్నా కదా నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళరు, నువ్వే వెళ్ళంటారు. అప్పుడు ఏమైంది? మన మాటకి గౌరవం ఇవ్వట్లేదని అర్థం. మన పిల్లలు మన మాటకి గౌరవం ఇవ్వనప్పుడే మనం బాధపడి, అన్న నా కొడుకు ఎట్టా, నా కూతురు ఎట్టా, నా మాట ఇంటలేదని చెప్పుకుంటున్నామే. మరి మనం దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క న్యాయపూర్వకమైనటువంటి నిర్ణయాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుడు ఎలా అనుకోవాలి చెప్పండి? ఇక మాట్లాడుతూ ఒక మాట అంటాం, ఆయన దేవుడు కదన్నా, మనం మనుషులం కదా, అంతేనా అనేది? ఆయన దేవుడు, మన మనుషులు. ఆయన కూడా మానవుని స్వభావం ధరించుకుని మనలాంటి వాడిగానే ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టింది. మనలాంటి శరీరం ధరించుకున్నవాడే కదా, మనలాంటి వాడిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపంగా ఈ లోకానికి దాల్చేగా యేసుప్రభు నరరూపికి ఈ లోకానికి వచ్చింది. దేవుడే నరవతారికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఇంకా దేవుడు వేరు, మానవుడు వేరేంటి? ఆయన మనలాంటి వాడికి ఈ లోకానికి వచ్చి కలువరిశిలో చనిపోయాడు. ఇంకా ఆయన దేవుడు కదన్నా, మనం మనుషులు కదా అని అంటానికి లేదు. దేవుడే మానవుడికి లోకానికి దిగి వచ్చాడంటే మనలాంటి కష్టాలు భరించాడు. మరి అప్పుడు మనం ఇంకా వేరు చేయకూడదు. ఆయన దేవుడే కాదని నేను అంటలా. ఆయన మానవుడికి లోకానికి వచ్చాడే, ఆయన శరీరంతో భరించినప్పుడు మనం ఎందుకు భరించలేకపోతున్నాం? మనం ఎందుకు గమనించలేకపోతున్నాం?
ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాల్ని మనం గౌరవించలేము. ఎవరైతే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలు గౌరవించరో వాళ్ళు ఆరాధించినా అది ప్రభువుకి మహిమకరంగా ఉండదు, ఆరాధన ప్రభు అంగీకరించడు కూడా. అసలు ఆయన న్యాయపూర్వకమైనటువంటి ఆ న్యాయ విధులు నువ్వు అంగీకరించినప్పుడు ఆయన నీ ఆరాధన ఎట్లా అంగీకరిస్తాడు? నువ్వు ఆయన ఆజ్ఞలు ఆయన విధుల్ని ఆయన న్యాయపూర్వకమైన ఆజ్ఞలను అంగీకరించట్లేదు. ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలు ఆయన నాయన ఏ నిర్ణయం కనుకుంటున్నాడో దాన్ని మనం అంగీకరిస్తల్లా. ఆయన నిర్ణయాలు మనం అంగీకరించం కానీ మన ఆరాధన ఆయన అంగీకరించాలి. ఇది అంత దారుణమైన మాట చూడండి. మనం ఆయన నిధులను అంగీకరించం కానీ ఆయన మనం చేసే ఆరాధన అంగీకరించాలా, మనం చేసే ప్రార్థన ఆయన అంగీకరించాలా, మనకు అవసరమైన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చాలి. ఇది న్యాయమేనా? మరి అదే సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసింది ఏంటంటే ఆయన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలను గౌరవిస్తూ ఉండాలి. ఆ గౌరవిస్తూ అంటే ఆయన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైనటువంటి నిర్ణయాలను గౌరవిస్తూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ సజీవులు కానీ జీవం కలిగిన వారు చేసిన ఆరాధననే ప్రభు అంగీకరిస్తాడు. మనం సజీవులు ఉండి దేవుని పెట్టుకుని రక్షణ మార్మస్ బాప్తిసం పొంది ప్రభు నేను రక్షించబడ్డానని చెప్పుకొని ఏంటి ఆయన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైన విధులను లేదా ఆయన న్యాయపూర్వకమైనటువంటి నిర్ణయాలను గౌరవించినప్పుడు మనం ఆరాధన చేసిన ప్రభు అది అంగీకరించడం. ఎప్పుడు అంగీకరిస్తాడు? ఆయన న్యాయపూర్వకమైన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలు అంటే విధులు, వాటిని మనం గౌరవించినప్పుడు. ఆయన విధులు అంటే అర్థం ఏంటి? న్యాయపూర్వకమైన నిర్ణయాలు, అవి మనం గౌరవించాలి. అప్పుడే మన ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. ఏదో మన మందిరానికి వచ్చాం, రక్షించబడ్డ మార్మల్స్ పొందిన బాప్తిసం తీసుకున్నాం, ప్రభు మన పాపాలు క్షమించాడు, దేవుని మందిరంలో ఉంటున్నా, ఆరాధన చేస్తున్నా, ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నానంటే కుదరదు. దేవుడు మన ఆరాధన అంగీకరించాలంటే సజీవులమే కానీ క్రీస్తు జీవం మొదట మనలో ఉండాలి. సజీవులమే కానీ క్రీస్తు జీవం మనలో అప్పుడు మనం ఏం చేయాలా? మొదట దేవుని ప్రేమిస్తూ ఉండాలి. 2 ఆయన మార్గం నడవాలి. 3 ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. 4 ఆయన కట్టలను అంగీకరించాలి. 5 ఆయన విధులు అంటే ఆయన న్యాయపూర్వకమైన నిర్ణయాలను గౌరవించాలి. అప్పుడే మనం చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. లేకపోతే మన ఆరాధన దేవుని దృష్టిలో అంగీకరించబడదు. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాట త్వరగా ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా ఇక్కడ మాట ఆయనను అనుసరించుచుండాలి. ఆయన ఆజ్ఞలు కానీ ఆయన మాటలు కానీ అన్నింటినీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన్నే అనుసరిస్తూ ఉండాలి. ఆయన ఏం చేయాలా? అనుసరించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన విషయంలో మన జీవితంలో ఆచరణ కలిగి ఉండాలి. ఆచరణలో పెట్టుకోవాలి ఆయన గురించి మనం. ఆచరణ అంటే అది కాదు, ఆచారాలు కాదు, ఆచరణలో పెట్టుకోవాలంటే ఆయన గురించి మనం ఏం చేయాలా? ఆచరణలో పెట్టుకోవాలి ఆయన గురించి. ఇదిగో నేను దేవుని గురించి ఇలా ఉండాలి, ఇలా జీవించాలని దేవుని గురించిన ఆలోచనలు మన జీవితంలో ఎలా పెట్టుకోవాలా? ఆచరణలో అంటే పెట్టుకోవాలంటే అర్థం ఏంటి? ఎప్పుడు వాటిని చేయటానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడుతూ ఉండాలా. ఎప్పుడు ఆ పనులు అంటే దేవుని గురించినటువంటి కార్యాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన్ని కలుసుకోవాలని కానీ ఆయనతో మాట్లాడాలన్న విధానాలు కానీ అవన్నీ కూడా మనం ఒక ఆచరణలో పెట్టుకోవాలి. చాలా మంది చూడండి భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తూ వస్తాం. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు? మమ్మారంటే 3 సార్లు అంటే ఎప్పుడు చేశాడు? పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం అంట. మరి రాత్రికి చేయలేదా? కదా తర్వాత మమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉన్నప్పుడు యెరూషలేము తట్టు ప్రార్థన చేస్తున్న అనుమానం చూస్తున్నాం. అంటే తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనేది ఆచరణలో పెట్టుకున్నాడు. ప్రభుతో కలవాలి అని ప్రతి సందర్భంలో. ఇదిగో ఉదయం ఈ టైంలో నేను దేవుని కలవాలి, మధ్యాహ్నం ఈ సమయంలో దేవుని కలవాలి, సాయంకాలం లేదా రాత్రి ఈ సమయంలో దేవుని కలవాలి. ఒక ఆచరణలో పెట్టుకున్నాడు ప్రార్థన ద్వారా. మనం అట్లాంటి ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణ అంటే ఆచారాలు కాదు నేను అంటుంది. ఆచరణ అంటే అది పాటించేదిగా ఉండాలి. ఇంకా ఇదిగో పలానా సమయంలో
ఈ టైం నాకు కుదురుతుంది కాబట్టి ఈ టైంలో నేను దేవుని ఆరాధించడానికి కేటాయించుకుంటున్నా, ఈ టైంలో నేను ప్రార్థన చేయడానికి కేటాయించుకుంటానా. మనం ఎట్లా ఉంటామంటే ఉదయం కుటుంబ ప్రార్థనే మనకు గొప్పదైపోయింది. ఉదయం కుటుంబ ప్రార్థన ఉంటే చాలు మనకి, మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం చాలు అనుకుంటాం. ఒక కుటుంబ ప్రార్థనే కాదు, అదొక్కటే ఆచరణలో ప్రభుతో పాటు ఉండటానికి పెట్టుకోవడం కాదు, మన వ్యక్తిగతమైన ప్రార్థనే కాదు, మమ్మారు ప్రార్థన జీవితమే కాదు, ప్రభుని ఆరాధించడమే కాదు, ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు నిమిత్తమై ప్రభువును అనుసరించేవారిగా లేదా క్షమించండి ప్రభు యొక్క ఆచరణలో ఉండేవారుగా మనం సిద్ధపడాలి. ఏం చేయాలా? ప్రభు యొక్క ఆచరణలో అంటే ఆయన్ని ప్రభు యొక్క ఆచరణ కాదు, ప్రభువునే మన ఆచరణ. అంటే మనం ఆయన గురించి ఆచరణలో ఉండాలి. ఇదిగో ఈ టైంకి ప్రభు నేను కలుసుకోవాలి, ఈ టైంలో ప్రార్థించాలి, ఈ టైంలో ఆరాధించాలి, ఈ టైంలో స్తుతించాలి, ఈ టైంలో మహింపరచాలి, ఈ టైంలో ప్రభుతో నేను గడపాలి, ఈ టైంలో ప్రభుని గురించి ఆలోచించాలి. అంటే ఒక ఆచరణ అంటే మనం అది ఒక లిఖిత పూర్వకంగా మనం రాసుకుని ఉంటే దాని ప్రకారం మనం చేయగలుగుతాం. ఆచరణ అంటే అది రాసుకుని దాని ప్రకారం మనం జీవించాలి, అది రాసుకుని దాని ప్రకారం మనం జీవించాలి. ఎప్పుడైతే ప్రభు నిమిత్తమై ఒక గొప్ప తీర్మానం కలిగి ఇదిగో నేను ఎలా ప్రభు కొరకు ఉండాలని రాసుకుని ఒక మనసులో కానీ హృదయం అనే పలక మీద కానీ పేపర్ మీద కానీ రాసుకుని దాని ప్రకారం జీవిస్తూ వస్తారో అలాంటి వారు సజీవులే, కానీ వారు జీవం కలిగిన వారు కాబట్టి వాళ్ళు చేసిన ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. వాళ్ళు చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. అట్లు ప్రభు అంగీకరించే ఆరాధన మనం చేయాలి. సజీవులే కానీ జీవం కలిగి ప్రభు అంగీకరించే ఆరాధన మనం చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలా? ఆయన్ని అనుసరించాలంటే ఆయన గురించి మనం ఆచరణలో ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మనం చేసే ఆరాధన తండ్రికి మహిమకరంగా ఉంటుంది. మన ఆరాధన ప్రభు అంగీకరిస్తారు. ఎందుకంటే సజీవులమే కానీ క్రీస్తు యొక్క జీవం మనలో ఉండి ఇవి మనం చేస్తున్నాం కాబట్టి, ఇవి చేస్తూ జీవిస్తున్నాం కాబట్టి అప్పుడు మనం చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. ఇది 6వ మాట. 7వ విషయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. చాలు కాబట్టి 7వ మాట, నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అంటే 7వదిగా సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి. 7వదిగా ఏంటి? ఆయన నేడు ఆజ్ఞాపించుచున్నవి అన్నీ చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో అవి మనం జరిగిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞాపించే ప్రతి ఒక్కటి మనం చేయాలి. ఆయన మనకి ఏదైతే సెలవిస్తున్నాడో, ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే మనతో మాట్లాడుతున్నాడు, ఏదైతే మనకు ఆయన ఇది చెయ్యండి అని తెలియపరుస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, దాన్ని మనం ఏం చేయాలా? చేస్తూ ఉండాలి. అలా చేసిన వారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యము ప్రకటించబడిన వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని నెరవేర్చిన వారు ఆరాధించడానికి యోగ్యులు. ఆ ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. ఏ ఆరాధన అంగీకరిస్తాడండి? వాక్యాన్ని నెరవేర్చి వాక్యాన్ని తమ జీవితంలో జరిగించిన వారు. ఆయన నేడు ఆజ్ఞాపించుతున్నది అంటే ఆయన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఏం చేయబడిద్దండి? ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు. మనం ఆరాధన చేయాలన్నా మనకు క్వాలిటీస్ అవసరం. మనం సజీవునే, క్రీస్తు జీవం మనలో ఉంది. అయితే మనం ఆరాధన చేయడానికి మనకు అర్హత ఏం కావాలా? క్రీస్తు జీవం మనలో ఉంది, సజీవులమే. మనం ఏం చేయాలా? ఆయన ప్రేమిస్తూ ఉండాలా, ఆయన మార్గం నడుస్తూ ఉండాలా, ఇంకా ఆయన ఆయన ఆజ్ఞలను అంటే పాటిస్తూ ఉండాలా, ఇంకా ఆయన కట్టడలను అంటే ఆయన చట్టాలను అంగీకరించాలా, ఇంకా ఆయన విధులను అంటే న్యాయపూర్వకమైన నిర్ణయాలు గౌరవించాలి, ఇంకా ఆయనను అనుసరిస్తూ ఆచరణలో పెట్టుకోవాలి. ఆయన 7వదిగా ఆయన నేడు ఆజ్ఞాపించుచున్నవి అన్నీ చేస్తూ ఉండాలి. మనం ఏది మనకు ఆజ్ఞాపిస్తాడో చేయాలి. చాలా మంది క్రైస్తవులు ఆదివారం క్రైస్తవులు ఉంటారు, సంఘ ప్రార్థన క్రైస్తవులు ఉంటారు, బైబిల్ స్టడీ క్రైస్తవులు ఉంటారు, ఉపవాస ప్రార్థన క్రైస్తవులు ఉంటారు, స్పెషల్ మీటింగ్ క్రైస్తవులు ఉంటారు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు ఉంటారు, ఈస్టర్ క్రైస్తవులు ఉంటారు, క్రిస్మస్ క్రైస్తవులు ఉంటారు, ఇంకేముంది న్యూ ఇయర్ క్రైస్తవులు ఉంటారు. ఇంకో క్రైస్తవులు ఉన్నారు కొత్త వాళ్ళు. ఎవరు? వాగ్దానం కొరకైన క్రైస్తవులు. దేని కొరకండి? వాగ్దానం కొరకు. ఖచ్చితంగా ఆ రోజే వస్తారు, మిగతా రోజు రారు.
31వ తారీఖు రాత్రి వాగ్దానం తీసుకుంటారు. పొరపాటున ఆ రోజు రావడం కుదరక ఏదైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే 1వ తారీఖు వచ్చైనా సరే వాగ్దానం తీసుకుంటారు. మళ్ళీ సంవత్సరానికి కనపడతారు బ్రతుకుంటే. లేకపోతే చెప్పలేము అనుకోండి. వాగ్దాన క్రైస్తవులు, వాగ్దాన భూమిలో ప్రవేశించే క్రైస్తవులు కాదు, వాగ్దానాన్ని తీసుకునే క్రైస్తవులు. ఇలాంటి క్రైస్తవులు దేవుని ఆరాధన చేస్తే దేవుడు ఎట్లా వింటాడు? క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? సంపూర్ణంగా ఆయన మనకి ప్రతి కూడికలో ఆజ్ఞాపించే ప్రతి వాక్యము మన హృదయములో అది జరిగిస్తూ మన హృదయంలో ఉంచుకుంటూ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే సంపూర్ణమైన క్రైస్తవుడు అంటే. సంపూర్ణమైన క్రైస్తవుడు అంటే ఎవరు? వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా నడిచేటటువంటి వాడు సంపూర్ణమైన క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడిగా మనం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అలాంటి క్రైస్తవుడిగా మనం చేయటం కొరకై యేసు ప్రభు అలాంటి క్రైస్తవుడే కాదు, అలాంటి క్రైస్తవుల్లో క్రీస్తు యొక్క జీవం ఉండేది. అలాంటి క్రైస్తవులు సజీవులుగా ఉంటారు కాబట్టి మనల్ని ఆ సజీవుల గురించి మనలో ఆ క్రీస్తు యొక్క జీవాన్ని నుంచి అలా సంపూర్ణంగా వాక్యము నేడు నేను నీకు ఆజ్ఞాపించేదంటే ఆయన మనకు ఆజ్ఞాపించి ఆయన వాక్యంలో మనం జీవిస్తూ ఆయన వాక్యంలో నడుస్తూ ఉండాలని మన నిమిత్తం ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటాడు. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా 700 అనుభవం మనం చేసి క్రీస్తు యొక్క మన సజీవులు కూడా క్రీస్తు యొక్క జీవం కలిగిన వారమై 700 అనుభవం కలిగి ప్రభువుని ఆరాధించాలని మన కొరకే యేసు ప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్పొంపులు కలిగిన మనం ప్రభువుని యథార్థ హృదయంతో ఆరాధించినట్లు ఎట్లా సజీవులుగా ఉంటూ క్రీస్తు యొక్క జీవం కలిగి 700 అనుభవంలోకి వచ్చిన వారమై ప్రభువుని ఆరాధించేవారు ఉండినట్లు క్రీస్తు యేసులో ప్రభు మనకి ఒక గొప్ప ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.